హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఆగస్టు 22వ తారీఖులోగా రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ మీకు మీ సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సీట్ అలాట్మెంట్ గాని వస్తే ఈ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినటువంటి సీట్ క్యాన్సిల్ చేసుకొని మీ స్టేట్ కోటాలో ఇక్కడ వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజ్ కానీ అలాట్ అయితే మీరు వెళ్లి జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వటం జరిగింది. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఇక్కడ 21వ తారీఖు నుండి 25వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు స్టూడెంట్స్ ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోకుండా రిజైన్ చేసి మీకు వచ్చినటువంటి స్టేట్ కోటా కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్లిపోవచ్చు అనేటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దయచేసి మీరు త్వరపడి రిజైన్ చేయమన్నారు కదా అని అందరూ రిజైన్ చేయకూడదు. మీకు ఆల్రెడీ మీ స్టేట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళండి. అంతేకాని మీరు ఒకవేళ స్టేట్ కోటాలో సీట్ వస్తుందేమో అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాత్రం ఎవ్వరు కూడా దయచేసి ముందుగానే రిజిగ్నేషన్స్ ఇచ్చేసి ఉండకూడదు. అయితే 25 ఆగస్టుకి స్టేట్ కోటాలో ఒకవేళ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కానీ అనౌన్స్ చేయకపోతే డెఫినెట్ గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళు ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ స్టేట్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఈ డేట్ మాకు మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి సీట్ కోల్పోయే అవకాశం ఏమైనా ఉంటుందా అని భయపడేటువంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. తప్పనిసరిగా ఎన్ఎంసీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ పొంది రిపోర్ట్ చేశారో వాళ్ళు మొదటగా మీరు నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు రౌండ్ 1 లో వచ్చిన సీటు వదులుకొని వెళ్లిపోవాలి అనుకుంటున్నారా, లేక జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి అప్గ్రేడేషన్ కోసం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏది మీరు నిర్ణయం తీసుకోవాలి అనేది ముందుగా ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. ఒకవేళ మీరు ఈ రౌండ్ 1 లో ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కాలేజీ అదే కాలేజ్ లో కంటిన్యూ అవుతూ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనకి 23 ఆగస్టున రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. దీనిలో రౌండ్ 2 సుమారుగా 29వ తారీఖు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు, టెంటేటివ్లీ అన్నారు. ఈ రెండవ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొంది కాలేజ్ లో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ స్టేట్ కోటాకి వెళ్లకుండా ఆల్ ఇండియా కోటాలోనే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మీకు కావలసినటువంటి అప్గ్రేడెడ్ కాలేజెస్ ఏ కాలేజెస్ లో మీరు ఖచ్చితంగా వస్తే వెళతాము అనుకుంటారో ఆ కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లాగిన్ అయినప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారా అప్గ్రేడేషన్ కోసమని క్వశ్చన్ అడుగుతుంది. అక్కడ ఎస్ అని ఇస్తేనే మీరు సెకండ్ రౌండ్ లోకి వెళ్తారు. అక్కడ ఒకవేళ మీరు నో అని సబ్మిట్ చేశారు అనుకోండి, రీటైన్ ఇచ్చినట్లు అర్థం. అంటే ఇదే కాలేజ్ లో మేము ఉండిపోతాము, ఇక వేరే రౌండ్ కి వెళ్ళము అని మీరు డిక్లరేషన్ ఇస్తూ ఉన్నట్లు. కాబట్టి దయచేసి అడిగిన క్వశ్చన్ ని అర్థం చేసుకుని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు రౌండ్ 2కి వెళ్ళినప్పుడు అప్గ్రేడేషన్ మంచి కాలేజ్ రాలేదు అనుకుందాం, అయినా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరలా థర్డ్ రౌండ్ రిలీజ్ అయినప్పుడు థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అదే క్వశ్చన్ మరలా రిపీట్ చేస్తుంది. ఆ క్వశ్చన్ కూడా మీరు ఎస్ అని క్లిక్ చేసి మరలా ఏ కాలేజెస్ వస్తే 100% అప్గ్రేడేషన్ వచ్చి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు ఒకవేళ థర్డ్ రౌండ్ లో కూడా రాలేదు అనుకోండి, అప్పుడు అంతటితో మీ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. ఇంకా ఫోర్త్ రౌండ్ కి అప్గ్రేడేషన్ ఉండదు. ఒకవేళ రౌండ్ 2 లో గానీ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు రౌండ్ 1 లో పెట్టినటువంటి సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అది మీకు తెలియదు. అంటే కేవలము అప్గ్రేడేషన్ కాలేజ్ మాత్రమే ఉంటుంది. అందుకనే అప్గ్రేడేషన్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ కాలేజెస్ పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు జాయిన్ అయిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అయితే మీరు రౌండ్ 1 లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఉండవు, డిలీట్ అయిపోతాయి. మీరు రౌండ్ 2 లో ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అప్గ్రేడేషన్ కి వెళ్లే వాళ్ళు పెట్టుకోండి. ప్రస్తుతానికి 25వ తారీఖు వరకు వీళ్ళిచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో, అంటే ఫ్రీ ఎగ్జిట్ అంటారు దీన్ని, ఈ ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు 25వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా మీరు రిజిగ్నేషన్ లేదా ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వండి. ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వటం అంటే మీనింగ్
మీరు ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ యొక్క సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని, రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని, మాకు వేరే కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చింది అని చెప్పి రిలీవ్ అవ్వటం. అయితే మీకు ఎక్కడ అలాట్మెంట్ వచ్చింది అనేది అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకుని తీసుకుని వెళ్లి చూపించాలి వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఒక సీటు వదిలే ముందు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇంకొక సీట్ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీరు రిజిగ్నేషన్ లేదా ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వండి. సీట్ గ్యారంటీ అని ఊహించుకొని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా ఇవ్వద్దని నా రిక్వెస్ట్. ఒకవేళ స్టేట్ కోటాలో గానీ రౌండ్ 1 రిజల్ట్ గానీ ఎక్స్టెండ్ చేస్తే, ఏ స్టేట్ కోటాలోనైనా సరే, అంటే అది ఆంధ్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఎక్కడైనా సరే రౌండ్ 1 రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఫ్రీ ఎగ్జిట్ ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితం. ఈ డేట్ మీకు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏపీ వాళ్ళకి సుమారుగా 24 అర్ధరాత్రి లేదా 25 రిజల్ట్ రౌండ్ 1 రావచ్చు. ఆ రిజల్ట్ చూసుకొని అప్పుడు మీరు ప్రాపర్ డిసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? ఇక్కడ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా న్యూస్ అండ్ ఈవెంట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ తీసివేసి ప్రస్తుతానికి ఓన్లీ రౌండ్ 1 కి సంబంధించిన స్కెడ్యూల్ మాత్రమే ఉంచారు. మిగిలిన రౌండ్స్ అన్ని కూడా తీసివేశారు. అంటే ఈ డేట్స్ అన్ని కూడా చేంజ్ అవబోతూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ 29వ తారీఖు స్టార్ట్ అవ్వచ్చు సెకండ్ రౌండ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా మీరు ఈ యొక్క అప్గ్రేడేషన్ ప్రాసెస్ కి లేదా ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ కి, లేదా ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసి ఉండకపోతే మీరు సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏ కౌన్సిలింగ్ కైనా పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.